జై శ్రీకృష్ణ. ఈరోజు మణిద్వీప నిలయంలో ఉడిపి సాంబారు అండ్ ఇడ్లీ. మార్నింగ్ టిఫిన్లోకి ఉడిపి సాంబార్ చేస్తున్నాను. ఈ సాంబార్ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో మనకి ఎలా తెచ్చుకుంటే కమ్మటి ఫ్లేవర్ వస్తుందో సాంబారు ఆ ఫ్లేవర్ వస్తుంది. చాలా బాగుంటుంది సాంబారు. 1 అవర్ ముందే కందిపప్పు నానబెట్టుకొని కుక్కర్ పెట్టేశాను. తర్వాత మసాలా రెడీ చేసుకుంటున్నాను. ధనియాలు, పచ్చిపప్పు, మిరియాలు ఘాటు చూసుకొని వేసుకోండి. కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని మినపగుళ్ళు వేసుకొని తర్వాత చింతపండు కడిగి నానబెట్టేసుకున్నాను శుభ్రంగా. తర్వాత టేస్ట్కి కారానికి సరిపడా ఎండుమిర్చి మొత్తం ఇందులోనే వేసుకోవాలి. మనకి ఇదే కారం, ఇంకా కారం వేసుకునేది. తర్వాత పచ్చిమిర్చి ఘాటు, ఈ రెండే సరిపోతుంది కారానికి. పచ్చిమిర్చి చీలికలు, తర్వాత ఎండుమిర్చి, ఇదే మనకి కారం సాంబార్ మొత్తానికి. ఇంకా సన్న మంట మీద నేను వేయించుతున్నాను. సన్న మంట మీద, మంట ఎక్కువ పెట్టకుండా వేయించండి. నా పప్పు కూడా విజిల్ వచ్చేసింది, అయిపోయినాయి. పప్పు కూడా ఉడికిపోయింది. ఈ సాంబార్కి మెయిన్ పచ్చి కొబ్బరి కూడా పక్కన పెట్టుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కూర వల్లే టేస్ట్ మొత్తం మారిపోద్ది, కమ్మటి టేస్ట్ వస్తుంది. పప్పు కూడా విజిల్ తీసేసాను. కొంచెం వేడి చల్లారితే పప్పు మిక్సీ పట్టుకుంటాను. ముక్క చెక్క రాకుండా మెత్తగా ఈవెన్గా గ్రైండ్ అయితే బాగుంటుంది. పప్పులో పైన వాటర్ మొత్తం తీసేసి ఒక గిన్నెకి వేసేసుకున్నాను. తర్వాత కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మసాలా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ముందు పచ్చి కొబ్బరి పట్టుకున్నాను, తర్వాత అందులో ఈ మసాలా మొత్తం వేసేసి మెత్తగా పట్టుకోవాలి. ఎక్కడ పలుకు లేకుండా, పలుకు ఉండకూడదు. తర్వాత ఇంకా పప్పులో తీసిన వాటరు, ఇంకా అందులో ఈ కూరగాయ ముక్కలు మొత్తం వేస్తున్నాను. సాంబార్ గిన్నె రెడీ చేసుకొని వరుసన మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకటొకటి వేస్తున్నాను. ముందు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, తర్వాత మసాలా గ్రైండ్ చేసుకున్న మసాలా మొత్తం వేసేసాను. వాటర్ వేసుకున్నాను. పులుపుకి సరిపడా పులుపు చూసుకొని చింతపండు గుజ్జు కూడా వేసేసుకుంటున్నాను. చింతపండు గుజ్జు కూడా నీట్గా క్లీన్ చేసుకొని అడుగున ముక్క చెక్క ఉంటుంది, చూసుకొని వేసుకోవాలి జాగ్రత్తగా. తర్వాత ఇంకా చక్కగా మరుగుతుంది. మరిగిన తర్వాత ఇంకా నాకు అయిపోయింది, నా సాంబార్ రెడీ అయిపోయింది. ఇడ్లీ పక్కన రెడీ అయిపోయింది. మా మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వేడివేడి ఇడ్లీ, వేడివేడి సాంబార్, ఉడిపి సాంబార్ స్మెల్ అయితే మామూలుగా లేదు అసలుకి. ట్రై చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.